వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేసిన, శ్రవణం చేసిన సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అయితే శ్రీమద్ రామాయణం మొత్తం పఠించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా వసంత నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఏకశ్లోకి రామాయణాన్ని చదువుకోండి. రామాయణం మొత్తం కూడా ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది. రామాయణం పఠించటానికి సమయం లేని వాళ్ళు ఈ ఏకశ్లోకి రామాయణం చదువుకున్నా కూడా శ్రీమద్ రామాయణం పఠించిన విశేషమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రామాయణం మొత్తాన్ని తెలియజెప్పే ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాద్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం. దీన్ని ఏకశ్లోకి రామాయణం అంటారు. రామాయణ విశేషాంశాలు మొత్తం కూడా ఈ శ్లోకంలోనే వస్తాయి. దీన్ని పఠిస్తే శ్రీమద్ రామాయణం చదివిన ఫలితం కలుగుతుంది. అలాగే రామాయణానికి వేదాలకి సంబంధం ఉంటుంది, రామాయణానికి ఉపనిషత్తులకి సంబంధం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే రామాయణంలో మొత్తం 7 కాండలు ఉన్నాయి, యజుర్వేదంలో కూడా 7 కాండలు ఉన్నాయి. అంటే యజుర్వేదానికి రామాయణానికి ఒక అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. రామాయణంలో ఉన్నటువంటి ఉపనిషత్ రహస్యాలను మనం పరిశీలిస్తే రామాయణంలో మొట్టమొదటి కాండ బాలకాండ. బాలకాండ అంటే అందరూ శ్రీరామచంద్రమూర్తి బాల్యం గురించి చెప్పిన కాండ అని అనుకుంటారు. కానీ యథార్థానికి బాలకాండ అంటే శ్రీమద్ రామాయణంలో రాముడి గురించి చెప్పిన కాండ మాత్రమే కాదు, దీనిలో అద్భుతమైన ఉపనిషత్ రహస్యం ఉంది. బాలకాండ తీసుకుంటే 5వ శ్లోకంలో రాముడు పెరిగాడని వస్తుంది, 7వ శ్లోకం వచ్చేసరికి విశ్వామిత్రుడు వస్తాడు. బాలకాండలో 50 సర్గలు మొత్తం కూడా విశ్వామిత్రుడి గురించే ఉంటుంది. అంటే బాలకాండలో విశ్వామిత్రుడికి సంబంధించిన ఉపనిషత్ రహస్యం ఉంది. ఆ ఉపనిషత్ రహస్యం ఏంటంటే విశ్వామిత్రుడు తను నేర్చుకున్నటువంటి పాండిత్యం మొత్తం కూడా శ్రీరామచంద్రమూర్తికి ఒక బాలుడిలాగా సమర్పించాడు. అది బాలకాండలో ఉన్నటువంటి ఉపనిషత్ రహస్యము. త్యాగరాజస్వామి వారు కూడా ఇదే విషయాన్ని సెలవిస్తూ ఆదిబాల అనిలజాదులు సేవించిన అంటూ కీర్తన చేశారు. ఇక్కడ ఆదిబాలుడంటే విశ్వామిత్రుడు. అంటే పాండిత్యం మొత్తం శ్రీరాముడికి సమర్పిస్తూ తానే బాలుడిలాగా జ్ఞానం కోసం రాముణ్ణి విశ్వామిత్రుడు ప్రార్థించాడు. ఇది బాలకాండలో ఉన్న ఉపనిషత్ రహస్యం. ఆ తర్వాత అయోధ్యకాండను మనం తీసుకుంటే అయోధ్యకాండలో ఉన్న ఉపనిషత్ రహస్యం ఏంటంటే దశరథుడు అంటే 10 రథములు కలిగినవాడు అని అర్థం. వాస్తవానికి శరీరంలో మనకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం 10 ఉంటాయి. అదే దశరథుడు అన్న పేరులో ఉన్న అంతరార్థం. దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. ఆ 3 భార్యలు సత్వ రజో తమో గుణాలకు సంకేతం. కాబట్టి దశరథుడు అయోధ్యకాండలో ఉన్నాడు అంటే జీవుడనేటటువంటి దశరథుడు సత్వ రజో తమో గుణాలను జయించి శ్రీరామతత్వాన్ని తెలుసుకోవాలి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అధీనంలో ఉంచుకోవాలని చెప్పటమే అయోధ్యకాండలో ఉన్న ఉపనిషత్ రహస్యం. ఆ తర్వాత అరణ్యకాండ దగ్గరికి వస్తే అరణ్యకాండ అంటే అర్థం ఏంటంటే రణము లేని దాన్ని అరణ్యము అంటారు. అంటే తపస్సు చేసుకుంటూ ఉండాలని అర్థము. మానవ శరీరాన్ని అరణ్యంతో ఉపనిషత్తు పోల్చింది. శరీరంలో ఉన్నటువంటి నాడీ మండలమే అరణ్యము. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేశారంటే శరీరం అనే అరణ్యంలో ఉన్న నాడీ మండలంలో సీతారామ లక్ష్మణులను దర్శించే విధంగా రామతత్వాన్ని తెలుసుకోవాలని చెప్పటమే అరణ్యకాండలో ఉన్నటువంటి అద్భుతమైన వేదాంత రహస్యం. ఆ తర్వాత కిష్కింధకాండ. కిష్కింధకాండలో ఉన్న వేదాంత రహస్యం ఏంటంటే కిం కిం దదాతి ఇది కిష్కిండ. అంటే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో జీవితంలో చెప్పేదే కిష్కింధకాండ. ఋష్యమూక పర్వతము, వాలి, సుగ్రీవుడితో మైత్రి, వాలిని సంహరించటం. దీనిలో ఉన్న ఉపనిషత్ రహస్యం ఏంటంటే
శరీరంలో అందరూ కూడా ఇంద్రియాలు నియంత్రణలో ఉంచుకొని దుర్గుణాలను తొలగింపజేసుకోవాలి. ఏది చెయ్యాలో అది చెయ్యాలి, ఏది చెయ్యకూడదో అది చెయ్యకూడదని చెప్పటమే కిష్కింధకాండలో ఉన్న వేదాంత రహస్యం. ఆ తర్వాత సుందరకాండ. సుందరకాండలో ఉన్న రహస్యం ఏంటంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందటమే సుందరకాండలో ఉన్న రహస్యము. మనం పోగొట్టుకున్న జ్ఞానాన్ని తిరిగి పొందాలి, మనం పోగొట్టుకున్న ఆత్మ సాక్షాత్కారాన్ని తిరిగి పొందాలి. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారిని తిరిగి పొందాడంటే అందరూ కూడా జ్ఞానం అనేటటువంటి తత్వాన్ని తిరిగి పొందాలని చెప్పడమే సుందరకాండలో ఉన్న ఉపనిషత్ రహస్యం. చివరగా యుద్ధకాండ పూర్తయిపోయిన తర్వాత ఉత్తరకాండ ఉంటుంది. ఉత్తరకాండ అంటే అర్థం ఏంటంటే ఉత్తారణ కాండ అని అర్థం, అందరినీ తరింపజేసే కాండ అని అర్థం. శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో అందరికీ కూడా భక్తులకు మోక్షాన్ని అనుగ్రహించాడు, వాళ్ళందరినీ ఉద్ధరించాడు. అందరినీ ఉద్ధరించే విధంగా రాముడు పరిపాలన చేశాడు కాబట్టి ఉత్తరకాండను ఉత్తారణకాండ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి రామాయణానికి యజుర్వేదానికి ఉన్న సంబంధం తెలుసుకోవాలి, శ్రీమద్ రామాయణంలో దాగి ఉన్న ఉపనిషత్ రహస్యాలు తెలుసుకోవాలి. రామాయణాన్ని పఠించటం అంటే శరీరంలో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే విధంగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అది రామాయణంలో ఒక్కొక్క కాండలో చెప్పబడినటువంటి విశేషార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీమద్ రామాయణం మొత్తం పఠించిన ఫలితం కలగాలంటే ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి. ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్ది రామాయణం. ఏకశ్లోకి రామాయణం చదువుకోండి, శ్రీమద్ రామాయణం పఠించిన ఫలితం పొందండి, రామాయణ రహస్యాలను తెలుసుకోండి, రామాయణంలో దాగి ఉన్న వేదాంత శాస్త్ర రహస్యాన్ని అర్థం చేసుకుంటూ రామతత్వంలోకి అందరూ కూడా లయమైపోండి. స్వస్తి.